రక్షణ ద్వారం, ఇది రక్షణ ద్వారం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనం ధ్యానించబోతున్న రక్షణ ద్వారా యొక్క సందేశము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం ధ్యానం చేసుకుందాం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ఇక్కడ ఈ మాట ఎవరితో చెప్తున్నారని మనము ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించినట్లయితే అపోస్తలుల పౌలు గారు ఫిలిప్పీయులకు ఆయన లేఖ రాస్తున్నారు. ఎక్కడి నుంచి రాస్తున్నారంటే ఆయన చెరల్లో ఉండి బంధకాల్లో ఉండి ఫిలిప్పీయులకు ఆయన రాస్తున్నటువంటి లేఖ. ఆ లేఖలో మనము ఆయన ఏమి రాశాడని మొత్తం ధ్యానించినట్లయితే, ఒకటి, మనము పరలోకమునకు చేర్చబడకు ఎట్లాగా మనము నడుచుకోవాలి, ఎలాగా ఆలోచించాలి. రెండవదిగా యేసుక్రీస్తు మాదిరిగా ఎలాగా నడుచుకోవాలి అనే విషయాలు ఈ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అయితే ఈ పత్రిక రాయక ముందు మొదటగా అసలు అపోస్తలుల పౌలు గారి యొక్క ఆ జీవితము ఎట్లా ఉండేది అని మనం చూసినట్లయితే అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 1వ వచనం చదివినట్లయితే, సౌలును ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుల 9వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, సౌలుగా అతను మనకు కనబడుతున్నాడు. ఈ సౌలు ఇజ్రాయేల్ ప్రజల్ని, అంటే యేసు ప్రభు వారిని నమ్ముకున్న వారిని బాధించటము, హింసించటము, తన ప్రవక్తల్ని ఇబ్బంది పెట్టడము, దేవుడు నమ్ముకున్న వారు ఎవరైతే స్త్రీలు పురుషులు ఉన్నారో ఆ ఉన్న ప్రాంతంలో వారందరిని కూడా ఇబ్బంది పెట్టడానికి ఆ పత్రికలు తీసుకుని అతను బయలుదేరుతున్నప్పుడు దేవుడు అతనికి దమస్కు మార్గంలో ప్రత్యక్షమయ్యి దేవుడు సౌలు గారితో మాట్లాడతారు. సౌలు గారు గుర్రం మీద వెళ్తా ఉంటే దేవుడి ఆత్మ అతన్ని కమ్ముకున్నప్పుడు అతను కింద పడిపోతారు. అక్కడ ఒక స్వరం వినపడుతుంది, సౌలా సౌలా నువ్వు నన్ను హింసించుట ఎలా అనగానే సౌలు అంటాడు, నీవు ఎవరో ప్రభువా అంటే, ఇదిగో నీవు హింసిస్తున్న యేసుని అని సౌలు గారితో మాట్లాడినట్టుగా మనం అక్కడ వచ్చేదాన్ని కూడా మనం ధ్యానం చేసుకోవచ్చు. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో అక్కడ సౌలు గుడ్డివాడైపోతాడు. మరలా ప్రభువారు సౌలుని దర్శించి, నువ్వు పలానా ప్రాంతంలో వెళ్ళినట్లయితే అక్కడికి అననీయ అనే వ్యక్తిని పంపిస్తాను, అతడు నువ్వు చేయవలసింది నీకు అతను బయలుపరుస్తాడు అన్నప్పుడు, అదే రీతిగా ఈ పౌలు గారు ఒక గృహంలో ఉంటే అననీయ 2-3 రోజుల తర్వాత వెళ్ళి అతన్ని దర్శించి అతనికి చూపు అనుగ్రహిస్తారు. ఆ రోజు నుంచి పౌలు గారు మనసు మార్చబడి దేవుడి సువార్తను ప్రకటించడానికి అతను బయలుదేరి సువార్త బలంగా అతను అనేక ప్రాంతాల్లో ప్రకటిస్తారు. ఆ సువార్తను అందిస్తున్నప్పుడు అనేక వ్యతిరేకతలు, తిరుగుబాట్లు వచ్చి అతని చెరసాల్లో పెట్టినప్పుడు కూడా, చెరసాల్లో ఉండి కూడా ప్రజలకు ఆయన పత్రికలు రాసి పంపిస్తూ ఉండేవారు. అతను చెరల్లో ఉండి ఫిలిప్పీయులకు రాసి పంపిస్తున్నాడు పత్రిక. ఏం పంపిస్తున్నాడంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. పౌలు గారి యొక్క జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే, పౌలు గారు దేవుడి యొక్క సువార్త నిమిత్తము దేవుడి సన్నిధి అతను అనుభవించిన తర్వాత ఆ సమస్తమైన వాటిని నష్టముగా ఎంచుకున్నాడు. వేటిని ఆయన నష్టంగా ఎంచుకున్నాడు, అతని యొక్క పరిస్థితి ఎలా ఉండేది, అతని గురించి మనము కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 5వ వచనం నుంచి, 8వ దినమున సున్నతి పొంది తిని పౌలు గారు చెప్తున్నారు ఫిలిప్పీయులకు. తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండేవాడు, తనకి తేదీ కూడా తక్కువ లేదు. గమలీయేలు పాదముల యొద్ద ధర్మశాస్త్రమును ఆయన చదివి నిష్ఠాగరిష్ఠుడై ఆయన ఉంటున్న పరిస్థితులు. ధర్మశాస్త్రం తప్ప వేరే వాటిని ఎవరు ప్రకటిస్తారో అతనికి ఇష్టం ఉండేది కాదు.
అలాంటి వ్యక్తి దేవుడు సౌలు గారిని దర్శించినప్పుడు అతను మార్చబడి అతను చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా. మొదటగా నేను 8వ రోజున సున్నతి పొంది ఉన్నాను, ఇజ్రాయిల్ వంశపు వాడునై. ఇజ్రాయిల్ ప్రజలు అనగా దేవుని యొక్క ప్రజలు. యాకూబు మనం చూస్తాము, యాకూబు మొదటగా మోసగాడు, దేవుడి దగ్గర పశ్చాత్తాపడినప్పుడు అతడు ఇజ్రాయిల్గా మార్చబడ్డాడు. అంటే దేవుని యొక్క బిడ్డలు అబ్రహాము, ఇషాకు, యాకూబుల దేవుడు అని చెప్తారు. ఇక్కడ ఇజ్రాయిల్ దేవుడు, ఇజ్రాయిల్ వంశపు వాడినై బెన్యామీను గోత్రంలో పుట్టిన వాడను. తన యొక్క గొప్పతనం ఏంటి ఇక్కడ వివరిస్తున్నాడు. అక్కడ నేను మొదటగా దేవుడి యొక్క ఆజ్ఞ ఏదైతే ఉన్నదో ఆ సున్నతి విషయంలో నేను పాటించాను. రెండవదిగా దేవుడి యొక్క బిడ్డను నేను. మూడవదిగా బెన్యామీను గోత్రము అంటే యూదులు ఆ గోత్రపు వారిని గౌరవించేవారు. రెండవదిగా ఈ బెన్యామీను గోత్రం వారికి ఆ యొక్క యెరూషలేము ప్రాంతంలో అక్కడే వారు ఉండేవారు. ఆ ప్రాంతం కూడా వీరికి చెందినదే. దేవుడు మనకి స్తోత్రం. మూడవదిగా అతను చెప్తున్నాడు హిబ్రూ సంతానం అంటున్నాడు. ఈయన హెబ్రీలు ప్రజల పురాతన ధర్మాలను పాటించేవారు. హెబ్రీలు పురాతన రోజుల్లో నుండి ఆ యొక్క శాసనాలు ఏమైతే ఉన్నాయో అవి మాత్రమే వారు పాటించేవారు. ఇంకా ఇక్కడ చెప్తున్నాడు ఇంకా పౌలు గారు, ధర్మశాస్త్ర విషయము పరిసయుడినే. ఇతను చెప్తున్నాడు పౌలు గారి యొక్క అతని యొక్క గొప్పతనం గురించి చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే నేను ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నాను, ఇవన్నీ విడిచిపెట్టేసి అంటున్నాడు. మూడవదిగా నేను పరిసయుడిని అంటున్నాను. ధర్మశాస్త్ర విషయంలో పరిసయుడిని అంటున్నారు. అసలు పరిసయులు ఎవరంటే వారు ఆ యూదుల్లో మతాల్ని నిష్ఠగా ఆచరణ పెట్టేవారు, ఆచారాలు వారు చేసేవారు. అంతేకాకుండా వారి యొక్క మత సాంప్రదాయాలు, మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పాటించి నొక్కి ఒక పొల్లు కూడా పోకుండా పాటించేవారు. అంతేకాకుండా చాలామంది వీరిలో మేమే న్యాయమంతులం అని పరిసయ్యులు అనుకునేవారు. మేమే న్యాయమంతులము, మేమే పవిత్రులము, మాకు తప్ప వాక్యం ఎవరికి తెలియదు, ఇదిగో మోషే ధర్మశాస్త్రం ఎలా ఉంది, ఎలా చేయండి అని చెప్పి వారు చెప్తా ఉండేవారు పరిసయ్యులు. అంతేకాకుండా వీరు చెప్పే మాటలకు పొంతన ఉండదు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. వీళ్ళు ఇంకా యేసు ప్రభుకి వ్యతిరేకంగా ఉన్నవారు ఈ పరిసయ్యులు. అదే అంటున్నాడు పౌలు గారు, నేను పరిసయ్యుడిని, ఆసక్తి కలిగిన వాడిని. వేటిలో ఆసక్తి? యేసు ప్రభు వారిని నమ్ముకుంటే వారిని హింసించే విషయంలో ఆసక్తి కలిగిన వాడిని. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయము చదివిన రీతిగా అలాంటి వ్యక్తి మార్చబడ్డాడు. ఇంకా అలాంటి వ్యక్తుల నుండి లక్షణాలు ఇంకా ఏంటంటే తనలో ఒక కులగర్వం అనేది ఉన్నది. తను ఇంకా అంత గర్వంగా చెప్పుకుంటున్నాడు పౌలు గారు. రెండవదిగా మత గర్వాన్ని చూసుకుంటున్నాడు. తను సాధించిన వాటిని బట్టి అతను గర్విస్తున్నాడు. మొదటగా ఎప్పుడైతే దర్శించాడో క్రీస్తు నిమిత్తం ఈ ఆధిక్యత అన్నింటిని కూడా అతను నష్టముగా ఎంచుకున్నాడంట. దేవుడు అంటే అతనికి పిచ్చ ప్రేమ కలిగి అతను జీవిస్తున్నాడు. అలా జీవించడమే కాకుండా అనేకులకి బోధిస్తున్నాడు ఆ మాటల్ని. ఈ రోజున ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చిలో జీవిస్తున్నారు. ఒకడికి తాగుడంటే పిచ్చి, ఒకడికి సినిమాలంటే పిచ్చి, ఒకడికి ఫోన్లంటే పిచ్చి. అది పౌలు గారికి యేసండి ఎంతో ఇష్టముగా ఉండి తనకి ఏమైతే లాభకరమై ఉన్నాయో క్రీస్తు నిమిత్తం వాటిని వదులుకుంటున్నాడు. ఈరోజు నీకు ఏమి లాభకరంగా ఉన్నాయి వాటిని విడిచిపెట్టుకుని నష్టపోయే వారిగా మనం క్రీస్తుని మాత్రం మనం పొందుకునే వారిగా ఉండాలి. క్రీస్తు నిమిత్తం సమస్తాన్ని నష్టపరుచుకునే వారిగా ఉండాలి. ఇక్కడ పౌలు గారు ఆ పరిసయ్యుడిని అంటున్నాడు, హెబ్రీని అంటున్నాడు, ఇజ్రాయిల్ని అంటున్నాడు, ధర్మశాస్త్రాన్ని పాటించే విషయంలో ఆసక్తి కలిగిన వాడిని అంటున్నాడు. వాటన్నిటిని కూడా అతను నష్టముగా ఎంచుకున్నాడంట. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంకా అంతేకాకుండా పౌలు గారి యొక్క ఆధిక్యతలు మనం చూసుకున్నట్లయితే అతను ఏమీ నష్టంగా ఎంచుకున్నాడని మనము చూసుకున్నట్లయితే ఫిలిప్పీయులకు 3వ అధ్యాయము 11వ వచనం చదివినట్లయితే సమస్తము నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాను. దేవుడికి స్తోత్రం. నష్టపరచడమే కాకుండా వాటిని పెంటతో సమానంగా ఉంచుకున్నాడంట. అయితే అతను వేటిని పెంటతో ఎంచుకున్నాడు అని చూసుకున్నట్లయితే అపోస్తల కార్యాలు 26వ అధ్యాయము 24వ వచనం, అతడు ఇలాగు సమాధము చెప్పుకొనుచుండగా ఫేసు, సౌలా నీవు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టిందంటున్నాడు. ఇక్కడ ఒక వ్యక్తి అంటున్నాడు, నీకు అతి విద్యగా ఉండటం వల్ల,
అతిగా చదవడం ద్వారా, అతిగా నేర్చుకోవటం ద్వారా నువ్వు వెర్రివాడిగా ఉన్నావు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి పౌలు గారు విద్యావంతుడు. ఆ విద్య ఏం చేసిందంటే, ఒకనొక రోజున ప్రభువారు అతన్ని దర్శించినప్పుడు ఆ విద్య అతన్ని కాపాడలేకపోయింది. తన మతము, తన కులము, తన గోత్రము ఏది కూడా అతన్ని కాపాడలేకపోయింది. తన యొక్క మత నిష్ఠగా జీవించే విధానం ఏది కాపాడలేకపోయింది. ఒకటి పౌలు గారు పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఒకటి తన యొక్క ఏదైతే విద్య ఉన్నదో, అతి విద్య అంటే తన డిగ్రీలు కావచ్చు, ఆ డిగ్రీలు కూడా అతన్ని కాపాడలేవని తెలుసుకున్నాడు. వేటి నుంచి కాపాడబడాలని పౌలు గారు కోరుకున్నాడు అన్న విషయము కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వచనాలు ధ్యానించుకుందాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. రెండవదిగా మనం చూసినట్లయితే అపోస్తల కార్యాలు 22వ అధ్యాయము 25వ వచనం. వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు విధింపకయే రోమీయుడైన మనుషుని కొరాళ్ళతో కొట్టుటకు నీకు అధికారం ఉన్నదా? పౌలు గారు ఇక్కడ రోమీయుడు అయినట్లుగా మనం చూస్తున్నాం. రోమీయుడిని కొట్టడానికి ఎవరికి అధికారం లేదండి. అసలు రోమీయుడు అని చెప్తేనే కొడదాకా వచ్చిన వారు అంత దూరంలో పారిపోతారు. అయినప్పుడు కూడా పౌలు గారు తన యొక్క కులాన్ని కూడా అతను నష్టపోయి పెంటగా ఎంచుకున్నట్లుగా మనం ఒకటి తన డిగ్రీని అతను వదులుకున్నాడు, తన కులాన్ని అతను వదులుకున్నాడు. ఈరోజు పౌలు గారికి ఏం తక్కువ అండి? అన్ని సమృద్ధిగానే ఉన్నాయి. జ్ఞానం కలిగిన వ్యక్తి, విద్య కలిగిన వాడు, కులానికి, గోత్రానికి, మతానికి ఒక స్థాయిలో ఉన్నవాడు, వాటిని నష్టపరుచుకుంటున్నాడు. ఎందుకన్నది మనం చూద్దాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అతను అంతేకాకుండా మూడవదిగా చూసినట్లయితే 22వ అధ్యాయము 3వ వచనం కూడా చూసినట్లయితే, నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను అయితే ఈ పట్టణములో గమాలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడై ఉండి. గమాలీయేలు పాదముల దగ్గర అతను ఉన్నట్లుగా మనం చూస్తున్నాం, పరిచర్య చేసినట్లుగా మనం చూస్తున్నాం. అంత ఆధిక్యతను అతను పౌలు గారు సమస్తాన్ని నష్టపోయినప్పుడు కూడా నష్టంగా ఎంచుకుంటమే కాక పెంటగా అతను ఎంచుకుంటున్నాడు. ఈరోజు క్రీస్తు నిమిత్తం మనము వేటిని నష్టపోతున్నాం, వేటిని మనము సంపాదించుకోవాలనుకుంటున్నాం, మనం గమనించుకునే వారిగా ఉండాలి. అయితే పౌలు గారు ఎందుకు వాటిని ఇష్టపూర్వకంగా వదులుకున్నాడు? ఎవరి కోసం వదులుకున్నాడంటే, ప్రభువైన యేసు క్రీస్తు తనను దర్శించిన తర్వాత తన యొక్క కులాన్ని వదులుకున్నాడు. తనకున్న ఉన్నతమైన విద్య, ఆ విద్య తనని కాపాడదని ఈరోజు చాలామంది కూడా ఉన్నతమైన విద్య నిమిత్తము వారు గర్వపడుతున్నారు, వారి కులాన్ని బట్టి వారు గర్వపడుతున్నారు. ఈ పౌలు గారు అయితే ఆ గర్వం అంతా కూడా వదులుకుని ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించాడు. ఎందుకు వాటిని అతను పౌలు గారు పెంటగా ఎంచుకున్నట్టు కొన్ని విషయాలు మనం చూద్దాం. రోమీ రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునున్న వారికి ఏ శిక్ష విధి లేదు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది క్రీస్తు యేసునందు ఉండడం అంటే రోమీ పత్రిక 6వ అధ్యాయము 3-5 వచనాలు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములో బాప్తిసం పొందుతామని మీరు ఎరుగరా? క్రీస్తు యేసునున్న వారికి ఏ శిక్ష విధి లేదు అని ఈ మాట ఎందుకని అక్కడ పౌలు గారు చెప్తున్నారంటే, అక్కడ రోమీలు ఆ ప్రాంతంలో ఎవరైనా ఒక వ్యక్తిని కానీ చంపినట్లయితే ఆ చంపిన వ్యక్తికి శిక్ష ఏంటంటే, ఆ చనిపోయిన వ్యక్తిని ఈ చంపబడినటువంటి ఆ వ్యక్తికి వెనకాల వీపుని కట్టి ఆ బరువుని, ఆ భారాన్ని వాడు బతికిన ఉన్నంత కాలము ఆ శవాన్ని వాడు మోసుకుంటానే ఉండాలి. ఎందుకంటే వాడు చేసిన పాపము, వాడు చేసిన అపరాధము, వాడు చేసిన అవిధేయత ఏదైతే ఉన్నదో ఆ పాపాన్ని వాడు మోసుకుంటూ ఉండవలసినదే. ఇంకా ఎవరు కూడా వారి బంధువులు కానీ, వారి స్నేహితులు కానీ, వారి రక్త సంబంధికులు కానీ, వారి ఇరుగు పొరుగు కానీ ఎవరు కూడా విడిపించలేరు. ఎందుకు విడిపించే? ఆ శవాన్ని కనుక వాడి వీపు నుంచి దింపినట్లయితే ఆ శవాన్ని వీరు కట్టుకోవాలి, ఆ భారాన్ని వీరు మోయాలి, ఆ కష్టం వీరు అనుభవించాలి, ఆ శ్రమ వీరు అనుభవించాలి. కాబట్టి ఎవరు కూడా అతన్ని పట్టించుకోరు. కుమారుడైనా కావచ్చు, భర్త అయినా కావచ్చు, భార్య అయినా కావచ్చు, తండ్రి అయినా కావచ్చు, అల్లుడైనా ఎవరైనా కావచ్చు. అయ్యా కొంచెం డబ్బులు ఇస్తామయ్యా, అతను వదిలేయండి, కుదరదు. అతను చేసిన పాపానికి నువ్వు బాధ్యుడిగా ఉంటావా?
అతను ఒక వ్యక్తిని చంపాడు కాబట్టి ఆ వ్యక్తిని నువ్వు మోసుకుంటావా చనిపోయేవారు అంటే ఎవరు కూడా రారండి. ఆ బతికినున్నంత కాలం అతను ఆ చచ్చిన శవాన్ని మోసుకుంటూ వెళ్ళవలసిందే, ఆ జీవించవలసిందే అతను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు అనేక మంది పాప భారమును మోస్తున్నారు. దేవుడి ఆజ్ఞ అతిక్రమించడమే పాపము. పాపం వల్ల వచ్చిన జీతము మరణము. నిజమైన దేవుని ఎరుగక ఈ సృష్టికర్తను మరిచి అనేకులు సృష్టిని పూజిస్తూ ఉన్నారు. దేవుడు చెప్పిన ఆజ్ఞలు భూమి మీద కానీ ఆకాశం కింద కానీ దేని రూపము నువ్వు ఆరాధించకూడదు, వాటికి సాష్టాంగంగా సాగిలపడకూడదు, వ్యభిచరించకూడదు, హత్య చేయవద్దు, నీ పొరుగువారిని దొంగిలించకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నమ్మకంగా యథార్థంగా జీవించాలని ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు మార్గం చూపించారు. ఆ మార్గంలోకి వచ్చిన వారికి ఏ శిక్షా విధి లేదు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క రోమిలో ఉన్న వ్యక్తిని ఎవరు విడిపించలేకపోయారు. అలాగే ఈ రోజున అనేక మంది అనేక భారాలతో ఉన్నారు. ఆ భారమును విడిపించాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ పరమును విడిచిపెట్టి భూలోకానికి వచ్చారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నీ పాప భారము ఆయన మోసి శిలువలో మరణించాడు. అందుకని అంటాడు, క్రీస్తు యేసు ఉన్న వారికి ఏ శిక్ష లేదంటే రోమీయుల పత్రిక 6వ అధ్యాయము 3వ వచనంలో, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందిదని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. 6వ వచనం, ఏలయనగా మనం ఇంకా పాపమునకు దాసులము కాకున్నట్లు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. మన పాపములతో ఆయన సిలువ వేశారు ఆయన్ని. క్రీస్తు యేసు ఉన్న వారికి ఏ శిక్ష లేదు. శిక్ష అంటే మనిషి బ్రతికేది 60 లేక 70 సంవత్సరాల తర్వాత ఆ యొక్క శరీరము మట్టిగా వచ్చింది కానీ మట్టిలో కలిసిపోతే ఆత్మ తను దయచేసిన దేవునితో వెళ్ళిపోద్ది. ఆ ఆత్మ నరకంలోకి వెళ్ళిపోకుండా శిక్ష అనుభవించకుండా యుగ యుగములు కూడా దేవునితో సంతోషంగా ఉండాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు ప్రాణం పెట్టారు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టారు కాబట్టి నువ్వు చేయవలసింది ఒకటే, ఆయన్ని నిజమైన దేవుడు రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించి బాప్తిసం పొందాలని ఇక్కడ పౌలు గారు కోరుకుంటున్నారు. ఆయన సేవల్లో పాల్వంపులు పొంది ఉండేవారుగా ఉండాలని పౌలు గారు కోరుకుంటున్నారు. రోమీయుల పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం చదివినట్లయితే, ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నాము. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కృప ద్వారా మాత్రమే, ఆయన దయ, ఆయన కనికరం చూపించి ప్రభువైన యేసుక్రీస్తు తనకున్న ఐశ్వర్యాన్ని విడిచిపెట్టి పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చారు. ఇక్కడ పౌలు గారు కూడా తనకున్న ఐశ్వర్యం అంతా విడిచిపెట్టేసి దేవుని యొక్క పని చేయడానికి, అనేక మంది ప్రజలను రక్షించడానికి తాను సమస్తాన్ని కూడా నష్టముగా ఎంచుకున్నాడు, రెండోదిగా పెంటగా ఎంచుకున్నాను అంటున్నాడు. ఆయనకు మాదిరిగా పౌలు గారు కనబడుతున్నారు. ఎందుకంటే గురి ఎద్దుకు పరిగెత్తాలని, ఆయన చెప్పిన మాట చెప్పినట్టుగా చేసి ఆయన ఇచ్చే బహుమానం కోసము పరిగెత్తాలంటున్నారు. ఒకటి, పౌలు గారు ఇష్టమైన వాటిని ఎందుకు వదులుకున్నారంటే శిక్ష నుంచి విడుదల పొందుకుంటానికి. అదే శిక్ష ఫిలిప్పీలు కూడా అనుభవించకూడదని పౌలు గారు ఇక్కడ వారికి చెప్తున్నారు. నేను ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నవాడిని, నాకేమీ తక్కువ లేదు, ఏమీ కొదవలేదు. దేవుడిని దర్శించినప్పుడు నిజమైన రక్షకుడు, నా పాపాల విమోచకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప ద్వారా నేను రక్షింపబడ్డాను. ధర్మశాస్త్ర క్రియల వలన కాదు కానీ యేసుప్రభువు వారు చూపించిన దయ వలన నేను రక్షింపబడ్డాను, శిక్ష నుంచి విడుదల పొందుకున్నానని చెప్పి ఇక్కడ ఫిలిప్పీలకి పౌలు గారు చెప్తున్నారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. రెండవది, అతడు నీతిమంతుడిగా మార్చబడ్డాడు, నిర్దోషిగా ఉన్నాడు. రోమీయుల పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో కూడా, ఏలయనగా తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నీతిమంతులుగా తీర్చబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడతాం, నిర్దోషులుగా మనం ఉంటాము. ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయంలో మీరు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారే ఉన్నారని పౌలు గారు చెప్తారు. పాపం వలన వచ్చే జీతం మరణము. ఆ మరణము మనల్ని ఆ యుగ యుగములు కూడా నరకాగ్నిలోకి తీసుకుని వెళ్లకుండా
సజీవ లెక్కలో మనము శిక్ష నుంచి విడుదల పొందాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మారు మనసు పొంది బాప్తిసం పొంది ఉన్నట్లయితే శిక్ష నుంచి మనం విడుదల పొందుకుంటాం. కాబట్టి ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని కూడా మీరు నష్టంగా ఎంచుకొని, పెంటగా ఎంచుకొని ప్రభు వైపు మీరు చూడండి, ప్రభువుకు మాదిరిగా మీరు జీవించండి అని చెప్పి పౌలు గారు చెప్తున్నారు. పౌలు గారు గమనించింది ఒకటి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే శిక్ష నుంచి మనం విడుదల పొందుకుంటాము. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలగజేస్తానన్న మాట ప్రకారము మన క్రియలను బట్టి కాదు కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వసించి ఆయన శరీర నీతిమంతులుగా తీర్చబడిన వారికి ఆయన కృపను అనుగ్రహిస్తాడన్న మాట ప్రకారము ఒకటి శిక్ష నుంచి మనం విడుదల పొందకుండా, రెండవది ప్రభువారు మనకి ఏమి ఇస్తారు. పౌలు గారు ఇంకా దేవుళ్ళు అతను ఏమి కనుగొన్నాడంటే కొలొస్సీయులకు 2:3 బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. హల్లెలూయా. పౌలు గారు ఇష్టమైన వాటిని ఎందుకని వదులుకున్నాడంటే ఒకటి శిక్ష నుంచి తప్పించబడడానికి, రెండవదిగా మనం చూసినట్లయితే సర్వసంపదలన్నింటిని కూడా బుద్ధి జ్ఞానము ఈ లోకంలో సర్వ సంపదలు సంపాదించుకోవడానికి అనేక ప్రయాసపడుతున్నాం, అనేక ప్రయాసాలతో మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం. ఎందుకంటే సంపదల కోసం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ రెండవదిగా బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు గుప్తములై ఉన్నవని ఆయన చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ బుద్ధి జ్ఞానము మనకి ఎలా వస్తుందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు భయభక్తులు కలిగి, నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి నివసించినట్లయితే దేవుడు బుద్ధి జ్ఞానాలను అనుగ్రహిస్తూ ఉంటారు. పౌలు గారి యొక్క జ్ఞానము తాను రక్షించుకోలేకపోతున్నాడు. పౌలు గారి యొక్క సంపదలు ఏమైతే ఉన్నాయో, సర్వ సంపదలు ఏమైతే ఉన్నాయో తాను కాపాడుకోలేకపోతున్నాడు, తన ప్రాణాన్ని కాపాడుకోలేకపోతున్నాడు. ఒకటి ఈ రోజున మనం రక్షింపబడాలంటే మన సర్వ సంపదలు ఏమైతే భూలోకంలో ఏమైతే ఉన్నాయో అవేమి కూడా మనల్ని కాపాడవు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉచితమైన కృప ద్వారానే మనకు రక్షణ అని పౌలు గ్రహించి ఫిలిప్పీలకు ఆ లేఖ వ్రాస్తున్నాడు. ఈ యొక్క జ్ఞానము మనిషిని రక్షించడానికి, మనుషుల్ని కాపాడడానికి ఎవరి జ్ఞానం ఉపయోగపడట్లా. అసలు జ్ఞానం ఏంటంటే నశించిపోతున్న బిడ్డలు రక్షింపబడడానికి ఏకైక మార్గం ఏంటంటే సిలువ మార్గము. అది గ్రహించలేకపోతున్నారు. ఈ రోజున అనేక మంది పిహెచ్డీలు చదువుతున్నారు, ఎండీలు చదువుతున్నారు, మాస్టర్లు చేస్తున్నారు. వారి జ్ఞానమును బట్టి వారు ముందుకు కొనసాగుతున్నారని భూలోకంలో మనిషి రక్షింపబడాలంటే, నరకం నుంచి విడిపించబడాలంటే ఎవరి ద్వారా అని గమనించలేకపోతున్నారు. ప్రభువారు దానికి చెప్పారు, ఇగో యేసు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారానే మనకి మార్గము పరలోక రాజ్యం పోవడానికి. అయితే ఆ జ్ఞానం మనం సంపాదించుకోవాలంటే దేవుని భయభక్తులు కలిగి, ఈ లోక జ్ఞానం ఎన్నో ఉన్నాయి. ఆ జ్ఞానము ప్రభు దగ్గరికి వెళ్ళడానికి సరిపోదు. ఆ జ్ఞానము రక్షింపబడడానికి, ఒక పాపిని విడిపించడానికి, ఒక పాపిని కాపాడడానికి సరిపోదు. దేవుడిచ్చిన జ్ఞానము, పైనుండి వచ్చే జ్ఞానము, మృదువైన జ్ఞానము పొందుకునే వారిగా ఉండాలని ఇక్కడ పౌలు గారు తెలుసుకున్నారు. రెండవదిగా సర్వ సంపదలు బుద్ధి జ్ఞానములు ఆయన దగ్గరే ఉన్నాయి అని అతను గమనించాడు. కాబట్టి తనకున్న సమస్తాన్ని కూడా అతను పెంటగా ఎంచుకుని నష్టపరుచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. జ్ఞానంగా నడుచుకోవడం వల్ల ఏంటి నీకున్న ప్రయోజనము, ఏంటి నీకు లాభము అంటే ప్రభు కొరకు అనేకుల్ని రక్షించేవాడుగా ఉంటావు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవుళ్ళలోనే బుద్ధి జ్ఞానములు ఉన్నాయని, సర్వసంపదలు ఆయనలో ఉన్నాయని గ్రహించి ఆయన సన్నిధానంకి వచ్చి మారు మనసు పొంది బాప్తిసం పొంది నీతిమంతుడిగా తీర్చబడి ఆయన నడుచుకున్నట్లయితే శిక్ష నుంచి విడుదల పొందుకుంటావు. రెండవది సర్వసంపదలు పొందుకుంటమే కాకుండా అనేకుల్ని రక్షించేవాడుగా దేవుడిని ఏర్పాటు చేశారు. సామెతల గ్రంథం 11:30 మనం చూసినట్లయితే ఈ జ్ఞానం అంట ఇతరులను రక్షిస్తుందంట. నీ బంధువులు, నీ రక్త సంబంధికులు, నీ ఇరుగు పొరుగు వారు, ప్రతి ఒక్కరు నశించిపోతున్న ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం కలిగిన వారు అనేకుల్ని రక్షించాలని ఆలోచన కలిగి ఉంటారు. పౌలు గారు ఆ జ్ఞానం పొందుకున్నారు కాబట్టే అనేకుల్ని రక్షించడానికి ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, తిరుగుబాట్లు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, తన దగ్గర ఏమున్నా ఏమీ లేకపోయినా దేవుడి సువార్త ప్రకటించడానికి అతను ముందు బయలుదేరేట్లుగా మనం చూస్తున్నాం. ఒకటి జ్ఞానం కలిగిన వారిని, ఎదురువారిని రక్షించాలని కోరిక కలిగి ఉంటారు, ఆశ కలిగి ఉంటారు.
ఆ ఎదురువాడు ఎలా పోతే మనకేంట్లో అండి, వాడు ఎలా చస్తే మనకేంట్లో, మనం బాగున్నాం కదా, దేవుడు రక్షింపబడ్డాను కదా, పరలోక రాజ్యం నాకుంది కదా అంటే కాదు. కానీ దేవుడిని రక్షించుకున్నది ఎందుకంటే అనేకుల్ని రక్షించాలని, అనేకుల్ని విడిపించాలని, నువ్వు సాక్షిగా ఉండాలని. అంతేగాని భూలోకంలో సర్వసంపదలు సంపాదించుకొని భూలోకంలో సంతోషించాలని ప్రభువారు కోరుకోవట్లేదు. కానీ అనేకులు నశించిపోతున్న వారు నీ ద్వారా రక్షించాలని. అందుకని దేవుడు జ్ఞానం కలిగి నడుచుకోమంటున్నాడు. రెండవదిగా ఆ జ్ఞానం కలిగిన వారు ఎలా ఉంటారంటే వారు మహా అభివృద్ధిలోకి వారు వెళ్తారు. దినదినం కూడా వారి యొక్క వ్యాపారము అభివృద్ధిపరచబడుతుంది, వారి తెలివితేటలు అభివృద్ధిపరచబడతాయి. సువార్త విషయంలో, దేవుని సన్నిధికి అనేకుల్ని నడిపించే విషయంలో వారు వృద్ధి కలిగి ఉంటారు, వారి యొక్క వరాలు వృద్ధి కలిగి ఉంటాయి. మూడవదిగా ఈ జ్ఞానం కలిగిన వారు తండ్రిని సంతోషపెట్టేవారిగా ఉంటారు. పౌలు గారు కూడా యేసుకి తండ్రిని ఆయన సంతోషపెడుతున్నాడు. అనేక నశించిపోతున్న వారిని కాపాడి రక్షించి ఆయన సువార్తను ప్రకటించి సమస్తాన్ని విడిచిపెట్టి తనకున్న వాటి అన్నింటినీ నష్టంగా ఎంచుకుని తండ్రిని సంతోషపెడుతున్నారు పౌలు గారు. ఈరోజు మనం ఎవరిని సంతోషపెడుతున్నాం? మనం దేవుని సంతోషపెట్టేవారిగా ఉండాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ సంగమా, ఫిలిప్పీ పత్రిక 3:7 ప్రభు అంటున్నారు, సమస్తము నష్టంగా అన్నీ ఎంచుకున్నాడు. తన కులాన్ని నష్టపరుచుకున్నాడు, తనకున్న డిగ్రీల్ని నష్టపరుచుకున్నాడు. దేవుణ్ణి ఎక్కువగా పిచ్చిగా ప్రేమించి అతడు అనేక ఆత్మలను రక్షించుకోవడానికి అతను ఉన్నట్లుగా పౌలు గారు మనం చూస్తున్నాం. పౌలు గారి జీవితం మనం చూసినట్లయితే ఎంతో ఆధిక్యత కలిగిన వ్యక్తి, గనుడైన అతను సమస్తాన్ని కూడా విడిచిపెట్టుకుని వెళ్తున్నాడు. ఈరోజు మనం ప్రభు కోసం వేటిని విడిచిపెట్టగలుగుతున్నామా? ఈ లోకాన్ని విడిచిపెట్టగలుగుతున్నామా? మూర్ఖమైన ప్రవర్తన విడిచిపెట్టగలుగుతున్నామా? నాశనం కాబోతున్నటువంటి ఈ యొక్క లోకము విడిచిపెట్టగలుగుతున్నామా? పౌలు గారు అయితే సమస్తాన్ని విడిచిపెట్టి అతను దేవుని కొరకు ఆయన ప్రయాసపడుతున్నాడు. ఈ రోజున నీకున్నటువంటి డిగ్రీని బట్టి నువ్వు అతిశయించవచ్చు, నీకున్న కులాన్ని బట్టి, నీకున్న గోత్రాన్ని బట్టి నాకేమీ తక్కువయ్యా దేవుడు నేను దగ్గరికి వెళ్ళాలి అని అనుకోవచ్చు, నాకేమీ అవసరం ఉందని నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలి అనుకోవచ్చు. పౌలు గారు కూడా ఆయనకు అవసరం ఏమీ లేదు, అయినప్పుడు కూడా అతను తెలుసుకున్నాడు ప్రభు యేసుక్రీస్తుని అంగీకరిస్తే శిక్ష నుంచి తప్పించబడతామని, ఆయన ఆత్మ ద్వారానే మనకు జీవము కలిగి ఉంటుందని, ఈ లోకంలో మనం వేడి కోసం ప్రయాసపడుతున్నామో ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారానే అవన్నీ మనం పొందుకుంటామని, సర్వ సంపద బుద్ధి జ్ఞానములు ఆయన గుప్తములై ఉన్నాయని అతను గ్రహించాడు. కాబట్టి ఈ రోజునైనా ఆ సర్వ సంపదలు ఆయన దగ్గర ఉన్నాయని గ్రహించి సమస్తాన్ని ఉన్న వాటిని దేవుడి కోసం నష్టంగా ఎంచుకొని, వేటైతే నువ్వు ఈ రోజున ప్రాకులాడుతున్నావు, వేటి కోసం అయితే పరుగు తీస్తున్నావు, ఆ యొక్క ప్రయాసను అంతటిని కూడా విడిచిపెట్టి దేవుడి కొరకు ముందు కొనసాగినట్లయితే దేవుడు నిత్యమైన ఆశీర్వాదము, నిత్య జీవము ఆయన కలగ చేయగల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. పౌలు గారిని మనం చూస్తున్నాము, యేసుక్రీస్తుకు మాదిరిగా అతను తనకున్న ఆధిక్యత అంతటిని విడిచిపెట్టి నశించిపోతున్న వారి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు. ప్రభువారు కూడా తనకున్న ఆధిక్యత అంతా కూడా విడిచిపెట్టి భూలోకానికి ఎలాగొచ్చి సువార్తను ప్రకటించారో నశించిపోతున్న వారి కొరకు, పౌలు గారు కూడా తనకున్న ఆధిక్యత అంతా విడిచిపెట్టాడు. దేవుళ్ళలోనే నిత్య రాజ్యము ఉన్నదని, నిత్య జీవము ఉన్నదని, నీతిమంతులుగా తీర్చబడతామని, సర్వ సంపదలు ఆయన ఉందని అతను గమనించాడు. కాబట్టి ఈరోజు మనం గమనించి ఆయన సన్నిధిలో మనం నమ్మకంగా యథార్థంగా ముందు కొనసాగాలని ప్రభువారు కోరుకుంటున్నారు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా యేసయ్య నీకు వందనాలు తండ్రి. ఈ రోజున ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ ద్వారా నా తండ్రి మీరు మాట్లాడారు. అయా తండ్రి పౌలు గారు నా తండ్రి సమస్తమును నా తండ్రి నష్టముగా ఎంచుకొని నాయన ప్రభా ఉన్నటువంటి సమస్తాన్ని కూడా పెంటగా ఎంచుకున్నాడు ప్రభా. అలాగే నా తండ్రి మీ కొరకు నా తండ్రి మేము సమస్తమును నాయన నష్టముగా ఎంచుకొని నా ప్రభా వేటిని కూడా మేము నా తండ్రి ఆశించకుండా, మీ దగ్గర రాకుండా మమ్మల్ని ఏవైతే అయా ప్రభా ఇబ్బంది పెడుతున్నాయో వాటన్ని మా దగ్గర దూరపరిచి నీకు దగ్గరగా ఉండే భాగ్యం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. ప్రభువు దీవించును గాక.